కొంతమంది కేవలం మొదటి ఆదివారమే వస్తారు. ఎందుకనంటే ఇది ఉందని, ఇది ఇస్తారని. అన్ని ఆదివారాలు మానేసి ఈ ఒక్క ఆదివారం రావటం వల్ల నువ్వేదో దేవునికి పెద్ద భయపడిపోతున్నావు, నీవేదో దేవునికి చాలా భక్తి చేసేస్తున్నావు అని కనుపరుచుకుంటున్నావంతే. దేవునికి స్తోత్రం. ఆదివారాలు మాని కేవలం ఈ ఒక్క ఆదివారం వచ్చేసి అవి తీసుకుంటే అయిపోతుందా అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ అవ్వదు. ఏదో జిల్లాలో ఉన్నానండి, ఏదో పట్టణంలో ఉన్నానండి, అక్కడ ఏదో జీవనోపాధి కోసం ఉంటున్నానండి, నెలకోసారి వస్తానండి, ప్రతి ఆదివారం అక్కడ దగ్గరలో వెళ్తానండి అంటే తప్పు లేదు. మందిరానికి కూతవేటు దూరంలో ఒక 10 నిమిషాలు, ఒక అర్ధగంట ప్రయాణం చేస్తే వచ్చి సన్నిధిలో ఉండేటువంటి మంచి అవకాశం కలిగినటువంటి సమీపంలో ఉన్నా సరే అనేక మంది దేవుని మందిరాన్ని, సన్నిధిని నిర్లక్ష్యము చేస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విషయాన్ని మనం మర్చిపోకూడదు. హెబ్రీ గ్రంథకర్త రాస్తాడు కదా, ఏమనంటే మీరు సమాజముగా కూడుట మానక. చెప్పండి, ఎలాగా? సమాజముగా కూడుట, సంఘముగా కూడుట, సహవాసంగా కూడుట మానకూడదు. మనమేమో మానడం అలవాటు అయిపోతుంది. నెలకొకసారి రావడం అలవాటు చేసుకుంటున్నారు. ఒక వారం భర్తను పంపుతున్నారు, ఒక వారం వారు వస్తున్నారు, ఒక వారం పిల్లలను పంపుతున్నారు, ఒక వారం పెద్దోళ్ళు వస్తున్నారు. అందరూ కలిపి మొదటి వారం పెట్టుకుంటున్నారు ప్లానింగ్. హల్లెలూయా. అది వాక్యానుసారం కాదు. ప్రతి ఆదివారము గొప్పదే, ప్రతి ఆదివారము ప్రభు దినమే. ప్రతి ఆదివారం కూడా మన పనులు మాని ప్రభు సన్నిధిలో కనబడాలి. ఇది మనకు క్షేమము. దేవునికి స్తోత్రం. బాప్తిస్మం పొందని వారు దాన్ని తీసుకోవడానికి వీల్లేదు. ఏమండి, బాప్తిస్మం తీసుకున్న వారు మాత్రమే దాంట్లో చేతులు ఉంచాలి. నేను బాప్తిస్మం తీసుకున్నాను కదా అని వివేచించకుండా, ఏమాత్రం కూడా పరిశీలన చేసుకోకుండా, ఎలా ఉన్నానో ఏం చేస్తున్నాను ఇవేమీ పట్టించుకోకుండా బాప్తిస్మం తీసుకున్నాను కదా అని అయోగ్యంగా గనక దాంట్లో చేతులు పెడితే అది మహాపాపం. చెప్పండి, అయోగ్యంగా పాలు పంపులు పొందితే ఏమవుతుందో పౌలయ్య గారు చెప్పారు. యోగ్యంగా పాలు పంపులు పొందాలి. అయోగ్యంగా పాలు పంపులు పొందితే చాలా నష్టాలు వస్తాయి అని చెప్పారు. ఒకసారి చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక చదువమ్మా. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను తినునో, లేక ఆయన పాత్రలోనిది త్రాగునో, వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. ఏమవుతాడట? అపరాధం చేసినవాడు. దేవునికి స్తోత్రం. అపరాధం అంటే నేను ఎవరిని ఎత్తుకురాలేదండి, నేను ఎవరిని కొట్టలేదండి, ఎవరిని చంపలేదండి అంటాం కాదు. అసలు ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని వివేచించకుండా, తలంచకుండా, అవివేకంతో నీకు నచ్చినట్లు, నీకు మెచ్చినట్లుగా అయోగ్యంగా నువ్వు తీసుకుంటే అదే ఆ పనే అపరాధిగా చేసేస్తుంది, నన్నైనా మిమ్మల్నైనా ఎవరినైనా. హల్లెలూయా. కనుక యోగ్యముగా, చెప్పండి ఎలాగా? యోగ్యతతో. మరి మనమేమో రక్త మాంసాలు కలిగిన వారు, చూపులో, చేతలో, మాటలో, నడతలో, వినికిడో, అనుకోకుండానో ఏవో చిన్న చితక ఏవో జరిగిపోతూ ఉన్నాయి. మరి ఎలాగా ప్రభు శరీరములో, ప్రభు రక్తములో చేతులుంచాలి అని అంటే, ఇదిగో
నెలలో మొదటి ఆదివారం పరిశుద్ధ ఆరాధనకి బల్లకు మనం వెళ్ళబోతున్నాం అన్న విషయం మనకు తెలుసు కదా. ముందుగానే శనివారం రాత్రే సిద్ధపడాలి, లేదా ఆదివారం సిద్ధపడాలి. ఏ విధంగా సిద్ధపడాలి? నీకు నీ దేవునికి అడ్డుగా, నీకు నీ దేవునికి వ్యతిరేకంగా చేసినటువంటి ఆ పనులు, మాటలు, ప్రవర్తన, వాటన్నిటినీ కూడా ఒప్పుకొని పశ్చాత్తాపపడి క్షమించమని ప్రాధేయపడాలి. అదే నీ సిద్ధపాటు. దేవునికి స్తోత్రం. నువ్వు మొన్న అలా చేసావు, నేను ఇలా ఉన్నావు, కింద వారం అలా చేసావు కాబట్టి నువ్వు తీసుకోవద్దు అని చెప్పలేదు దేవుడు. సిద్ధపడమని మాత్రం హెచ్చరిస్తున్నాడు. హల్లెలూయా. అయ్యా తెలిసి చేశానో తెలియక చేశానో క్షమించండి. ఆ బలహీనతలో చిక్కుకోకుండా నన్ను బలపరచండి. నేను యోగ్యతతో నేను నీ బల్లను సమీపించాలి, నీ రక్తమాంసాలను నేను తినాలి అనే ఆసక్తితో, భయభక్తులతో పశ్చాత్తాప ప్రార్థన చేసి సిద్ధపడి రావాలి అని వాక్యం చెప్తుంది. దేవునికి స్తోత్రం. ఆ విధంగా పరిశీలన చేసుకొని యోగ్యంగా మనం పాలు పంపులు పొందినప్పుడు మాత్రమే ఆ దీవెన మనకు అందుతుంది. దేవునికి స్తోత్రం. ఆ విధంగా మాత్రమే మనం ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని తీసుకోవాలి. అయితే ఈరోజు ఆ లార్డ్ సప్పర్ రోజున యేసయ్య ఒక రొట్టెను తీసుకుని దానిని ఆశీర్వదించి దాన్ని విరచి శిష్యులకి ఇచ్చారు కదా. ఆ మాటలో ఒక చిన్న అర్థాన్ని చెప్పి నేను ఆరాధన చేస్తాను. దేవునికి స్తోత్రం. డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నారండి భోజనానికి. కూర్చోగానే ఒక రొట్టెను తీసుకుని దానిని ఆశీర్వదించి విరిచారు. చెప్పండి, రొట్టెను ఆశీర్వదించి విరిచారు. ఒక్కొక్కసారి విరచి ఆశీర్వదించారు. దేవుడి ఇష్టం. చెప్పండి, దేవునికి రెండు మార్గాలు ఉన్నాయి. చెప్పండి, దేవునికి రెండు. మనను దీవించడానికి, మన కుటుంబాలను వర్ధిల్ల చేయడానికి రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి ఆశీర్వదించి విరుస్తారు, విరచి ఆశీర్వదిస్తారు. హల్లెలూయా. అబ్రామును పిలిచారు, 50వ సంవత్సరంలో పిలిచారు. నేను నిన్ను ఆశీర్వదిస్తానయ్యా, సముద్ర తీరములో ఇసుక రేణువుల వలె, ఆకాశములో నక్షత్రాల వలె నీకు నేను సంతానాన్ని ఇస్తాను, ఎవ్వరికి లేనంత గొప్ప పేరు, గొప్ప కీర్తి ప్రతిష్టతలు నీకు రప్పిస్తానని దేవుడు వాగ్దానం చేసి పిలిచాడు. 50వ సంవత్సరంలో ఇంచుమించు 100కి దగ్గరైపోయాడు. పిల్లలు లేరు, ఆశీర్వాదం లేదు, పైపెచ్చు బాధల మీద బాధలు, శ్రమల మీద శ్రమలు, ఇరుకుల మీద ఇరుకులు, ఇబ్బందుల మీద ఇబ్బందులు. వాగ్దానమేమో అలా ఉంది. ఆదికాండం 12లో దేవుడు మాట్లాడారు, తీయక్కర్లా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నిన్ను ఎవరు ఆశీర్వదిస్తే వారు నేను ఆశీర్వదిస్తాను, నిన్ను ఎవరు దూషించి శపిస్తే వారిని నేను. అబ్రాము భార్యని ఒక రాజుగారు ఎత్తుకెళ్ళిపోయాడు. అబ్రాము గారి యొక్క పశువుల్ని కొంతమంది తీసుకెళ్ళిపోయారు. అబ్రహాము గారు కష్టపడి తవ్వుకున్న బావిని కొంతమంది స్వాధీనం చేసేసుకున్నారు. అబ్రహాము గుడారం వేసుకుంటే గుడారాన్ని పీల్చి పిప్పు చేసేశారు. వాగ్దానమేమో అలా ఉంది, ఆశీర్వాదమేమో ఏ మాత్రం కనబడకుండా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోబుని చూసుకుందాం. ఊజు దేశములో మహా ధనవంతుడు, జమీందారు. అతనుకున్న పొలం, అతనుకున్న ఆస్తి ఎవరికి లేదు.
ఎంతగానో దీవించబడిన ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు యోబు. అలాంటి యోబు జీవితంలో ఒకానొక రోజున అన్నీ కోల్పోయాడు. బిడ్డలు ఒకే రోజు చచ్చిపోయారు, ఆస్తి అంతా కాలి బూడిదైపోయింది. ఏదో కొంచెం మిగిలితే దాన్ని లూటీ చేశారు, ఎత్తుకెళ్ళిపోయారు. పొలమంతా కూడా కాలిపోయింది, గోదాముల్లో దాచుకున్నటువంటి ధాన్యం అంతా తగలబెట్టేశారు. యోబు ఎలా ఉండేవాడో ఇలా అయిపోయాడు. పైపెచ్చు వల్లంతా పుళ్ళు, రక్తం, చీము, దుర్వాసన, భయంకరమైన దురద, సలుపు, భరించలేని పరిస్థితి. భార్య వచ్చి అంటది, ఇంకా స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి అంటున్నావు, నీకు అసలు ఏమాత్రం తెలియట్లేదా? నీ దేవుడు ఏం చేశాడో నువ్వు గ్రహించకుండా ఉన్నావా అని తిడుతుంటే యోబు అన్నారు, దేవుడిచ్చాడు అనుభవించాం, దేవుడు తీసుకున్నాడు అనుభవిస్తున్నాం. దేవునికి స్తోత్రం. అబ్రామును యోబును చూడండి. అబ్రామునేమో విరిచాడు, విరచి 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 ఇదిగో ఆశీర్వాదంతో ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. ఇతడు యోబు మొదటగా దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు. అతని జీవితంలో ఈ విరుచుట అనేది ప్రారంభమైంది. నేను ఒకటే చెప్తున్నాను, ముందో వెనకో విరవడం మాత్రం పక్కా. శ్రమలు, శోధనలు, సమస్యలు, ఇబ్బందులు మాత్రం పక్కా. ముందా వెనక అనేది దేవుడి ఇష్టమండి. నా ఇష్టం నీ ఇష్టమేమీ లేదు. ఎందుకు విరుస్తున్నారు? ఆశీర్వాదం కోసమే. ఎందుకు ఆశీర్వాదం? విరవబట్టం కోసమే. గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. మొన్న ఒక చిన్న స్టోరీ చదివాను. ఒక అతను రాత్రి కూడిక ముగించుకొని ఇంటికి వస్తుంటే దారిలో దొంగలు అతన్ని దోచుకున్నారు. కొట్టి ఉంగరం తీసేసుకుని, పర్స్ తీసేసుకుని వదిలేసి వెళ్ళిపోయారు. ఇంటికి వచ్చాడు ఆ రాత్రి. పొద్దున్నే ఇలా జరిగిందంటే అని అందరూ చూడటానికి వచ్చారు. అందరూ వచ్చి పలకరిస్తూ ఉంటే సంతోషంతో దేవుడు నన్ను కాపాడాడు, దేవుడు నన్ను తప్పించాడు, దేవుడు నన్ను భద్రపరిచాడు అంటంటే వీళ్ళందరూ అనుకుంటున్నారు రాత్రి దెబ్బలకి, రాత్రి దొంగలు దోచుకున్నందుకు, కొట్టినందుకు మైండ్ ఏదో చెదిరిపోయినట్టుంది, పరాక్ మాటలు మాట్లాడుతున్నాడు అని అనుకుంటున్నారు. ఇతను అంటున్నాడు, నేను పరాగ్గా ఏమి లేను, దేవుడు నాకు చేసిన మేలును బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. మెంట్లో ఏంటి నీకు? ఇన్ని దెబ్బలు, ఇంత నష్టం, ఇంత కష్టం వచ్చినా సరే దేవునికి స్తుతి స్తోత్రం మహిమ హల్లెలూయా అంటున్నావేంటి? అసలు దేవుడే కనుకుంటే నువ్వు కూడికకి మీటింగ్కి వెళ్ళి వస్తున్నావు కదా, అసలు నీ మీద దొంగలు పడకుండా చేయాలి కదా దేవుడు, దెబ్బలు తగలకుండా చేయాలి కదా దేవుడు, నీకు అపాయం ఏమీ లేకుండా సురక్షితంగా తీసుకురావాలి కదా దేవుడు. ఏం చేశాడు దేవుడు నీకు? ఎందుకులా అంటే అతను నిలబడి చెప్పాడట, నేను దేవుని స్తుతించడానికి 3 కారణాలు ఉన్నాయి. ఒకటి, నన్ను ఆ దొంగగా పుట్టించినందుకు, ఆ దొంగగా నన్ను చేయనందుకు నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను అన్నాడట. దేవునికి స్తోత్రం. వాడు వృత్తిగా ఎంచుకున్నాడు దొంగతనాలు, లూటీలు. నన్ను అలా చేయలేదు నా దేవుడు, అందుకు దేవునికి స్తోత్రం అంటున్నాడట. రెండవది, నేను దేవుణ్ణి ఎందుకు స్తుతిస్తున్నానంటే వాళ్ళు ఏదో నా బంగారు పొంగురు, నా పరస్ తీసుకున్నారు కానీ నా ప్రాణం తీయలేదు, నన్ను సజీవుడిగా కాపాడాడు నా దేవుడు, అందుకు స్తుతిస్తున్నాడట. మూడో కారణం, నాకున్న అన్నీ దోచుకోలేదు, జస్ట్ ఏదో కొంచెం. దేవునికి స్తోత్రం.
ఇంటి దగ్గర ఇంకా బోలెడు ఆస్తుంది, ఇంకా బోలెడు బంగారం ఉంది, ఇంటి దగ్గర ఎంతో స్థితి ఉంది. దాంట్లో చాలా లీస్ట్గా కొంచెముగా దోచుకున్నాడంతే, అంతా దోచుకోలేదు కదా, అందుకని నేను దేవుని స్తుతిస్తున్నాను అన్నాడట. దేవునికి స్తోత్రం. అలా దొంగల చేతిలో చిక్కిన వారిమిగా మనం ఉన్నామనుకో, పొద్దున్నే కాదు రాత్రే మాట్లాడతాం స్టేటస్లు ఎట్టి. చెప్పండి, ఈ స్టేటస్లు ఎందుకు వచ్చాయంటే ఆ లోపల ఉన్న ఫ్రస్ట్రేషన్ని బయటికి చూపెట్టుకోవడానికి, ఎవరి మీద ఏ కోపం ఉందో అవన్నీ స్టేటస్లో పెట్టుకోవడానికి. ఆ విధంగా దొంగల చేతిలో దెబ్బలు తిని డబ్బు కోల్పోయి ఇంటికి వస్తే గనక, పలానా మీటింగ్కి వెళ్ళాను, వస్తున్నప్పుడు ఇలా జరిగింది ప్రమాదం, ఇలా జరిగింది దొంగ, ఇలా అయ్యింది. అసలు దేవుడు ఉన్నాడా? దేవుడు ఏం చేస్తున్నాడు? నేను ఏదైనా సినిమాకి వెళ్ళానా? నేను ఏదైనా షికారుకి వెళ్ళానా? కూడికి కదా, మందిరానికి కదా. మందిరానికి వెళ్ళినప్పుడు, మీటింగ్కి వెళ్ళినప్పుడు కూడా ఇలాగా జరుగుతుందా? నేను వెళ్ళను. ఎందుకు వచ్చిందిక అని మనం ఎలా మాట్లాడతాం? కొంతమంది నోటితో మాట్లాడరు కానీ నొసళ్ళతో, కొంతమంది మూతి వంకర్లు చేసుకుని మాట్లాడుతూ ఉంటారు. ఏం చేశాడు దేవుడు? ఇంకెందుకు రావాలి దేవుని దగ్గరికి? ఎందుకు చేయాలి ప్రార్థన? నాకంటే వెనకాల వచ్చిన వాళ్ళకి అందరికీ అన్నీ బాగానే జరుగుతున్నాయి, నాకు మాత్రం అని సణుగులు, గొణుగులు. దేవునికి స్తోత్రం. అయితే ఆ వ్యక్తి చెప్తున్నాడు, నన్ను దొంగగా చేయనందుకు దేవా మీకు స్తోత్రం. నా ప్రాణం తీయకుండా వారు నన్ను తప్పించేటట్లు చేసావు తండ్రి, నీకు స్తోత్రం. నా దగ్గర ఉన్నది ఏదో కొంచెమే దోచుకున్నారు తప్ప నా మొత్తాన్ని దోచుకోకుండా నన్ను కాపాడవు తండ్రి. ఆ అనుభవంలోనికి మనం రావాలి. దేవునికి స్తోత్రం. చిన్న ఇబ్బంది, చిన్న కష్టము, చిన్న శ్రమ రాగానే మందిరం వదిలిపెట్టేసి, ప్రార్థన మరిచిపోయి, వాక్యానికి దూరం జరిగిపోయి, ఏమండి సనుక్కుంటూ గొనుక్కుంటూ రకరకాలుగా మాట్లాడుతూ మనం ఎలా ఉన్నాం? ఏం చేస్తున్నాం? దేవుని పిల్లలమై ఉండి, దేవుని సొత్తు, దేవుని ప్రజ, దేవుని కుటుంబమై ఉండి మనమే అలా ఉంటే, క్రొత్తగా రక్షణ పొందినవారు, అప్పుడప్పుడే దేవుని వైపు చూస్తున్నవారు, అప్పుడప్పుడే దేవునిలోనికి రావాలని ఆరాటపడుతున్నటువంటి వారికి మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం? దేవునికి స్తోత్రం. దేవుడు మంచివాడు, గొప్పవాడు, అద్భుతాలు చేస్తాడు, ప్రేమ కలిగిన వాడు, దయ కలిగిన వాడు, జాలి కలిగిన వాడు అని చెబుతూ, ఏదైనా చిన్నది, ఏదైనా కొంచెము, ఏదైనా కొన్ని విషయాల్లో కొంచెం కష్టం వస్తే భరించకుండా, సహించకుండా, ఓర్చుకోకుండా, దాన్ని తట్టుకోకుండా మనం ఓపెన్ అయిపోయి దేవునికి అవమానాన్ని, అపకీర్తిని కలగజేస్తున్నామేమో. ఈ మధ్యాహ్నమందు నేను తెలియచేస్తున్న విషయం ఒక్కటే, నీవు ఆయన చేతిలో ఉన్నటువంటి రొట్టెవి. దేవునికి స్తోత్రం. సన్నిధిలోకి వచ్చిన మీరు, సహవాసములో చేరిన మీరు, సంఘములో చేర్చబడిన మీరు దేవుని చేతుల్లో ఉన్నటువంటి రొట్టెలు. చెప్పండి, దేవుని చేతుల్లో ఉన్న రొట్టెలు. దేవుని చేతుల్లోనికి రానంతకాలం బాధపడాలి, భయపడాలి. ఇక దేవుని చేతుల్లోకి వచ్చేసాం కదా, దేవుని సన్నిధిలో, దేవుని ఇంటిలో ఉన్నాం కదా, దేవుని కుటుంబంలో మనం ఉన్నాం. మన చుట్టూ నిబంధన రక్తం ఉంది. మన విమోచించబడిన ప్రజలం. సాతానికి మన మీద ఏలుబడి చేసే అధికారం, సత్తువ లేదిక. మన పేరు ఎత్తితే చాలు వాడు గడబెడే. ఎందుకనంటే విమోచించబడిన జనులం మనం, దేవుని ఇంటిలో చేరినటువంటి ప్రజ.
దేవుని కుటుంబం మనం. భయపడొద్దు. నీవు దేవుని చేతిలో ఉన్నటువంటి ఒక రొట్టెవి కనుక దేవుని చేతుల్లోకి వచ్చాక ఆ తండ్రికి, ఆ దేవునికి 2 మార్గాలు ఉన్నాయి. ఆశీర్వదించి విరచొచ్చు, విరచి ఆశీర్వదించవచ్చు. యోసేపును చూడండి, అందరిలో చిన్నవాడు, అల్లారు ముద్దుగా పెరిగాడు. 13 ఏళ్ళు వారవలేని ఆ జలసీతో అన్నలు మూకుమ్మడిగా యోసేపుని చంపడానికి ప్రయత్నం చేశారు. మొత్తానికి చంపినంత పని చేశారు. ఆ తర్వాత ఐగుప్తుకి వెళ్ళే కొంతమంది వర్తకులకి యోసేపుని అమ్మేశారు. 13 సంవత్సరాలు ఏ క్లాస్గా ఉన్నాడు అమ్మా నాన్న దగ్గర యోసేపు. దేవునికి స్తోత్రం. భయం కలిగినోడు, భక్తి కలిగినోడు, ప్రార్థనాపరుడు, విశ్వాసవీరుడు, పవిత్రత కలిగినోడు. అతని జీవితంలో విరుపు ప్రారంభమైంది. ఈ 13వ ఏట నుంచి 40వ సంవత్సరం వరకు ఇంచుమించు 20, ఇంచుమించు దగ్గరకు 17-18 సంవత్సరాలు. ఎంత భయంకరమైన శ్రమ, ఎన్ని భయంకరమైనటువంటి పరీక్షలు అతడు ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు కదా. ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. ఐగుప్తు దేశపు రాజుగారు కూడా యోసేపుని అడిగి ప్లాన్స్ డిసైడ్ చేసుకునేవాడు. రాజుగారికి తెలియకపోయినా పర్వాలేదు, కానీ యోసేపుకు తెలియకుండా ఒక చీమ చిట్టుకుమంటాకి వీలు. ఏ అన్నలైతే కొట్టి చంపి అడ్డు తొలగించుకున్నారో వారు మూకుమ్మడిగా వచ్చి యోసేపు ఎదుట సాగిలపడ్డారు. హల్లెలూయా. 13వ ఏట గోతులో పడినప్పుడు, అన్నల చేత కొట్టినప్పుడు, తండ్రి ఎందుకు నాకు ఈ బాధ, ఎందుకు నన్ను ఉంచావు, వాళ్ళు సరిగా లేకపోయినా నేను సరిగా ఉన్నందున నాకు ఈ తిప్పలు వచ్చాయా, వాళ్ళు అల్లరిచిల్లరిగా లేకున్నా నాకు ఈ బాధలా, నేను ప్రార్థన చేయటం మానేస్తాను, ఇక వాక్యం చదవడం మానేస్తాను అని అనుకుంటే యోసేపు, దేవునికి స్తోత్రం, అలా లేనిపోని తీర్మానం తీసుకుంటే యోసేపు, హల్లెలూయా. అలా బైబిల్ గ్రంథంలో చాలామంది భక్తులు, శ్రేష్టమైనటువంటి యథార్థవంతులు, అద్భుతమైనటువంటి విశ్వాస వీరుల జాబితా ఉంది. కాబట్టి మధ్యాహ్నం నేను తెలియచేస్తున్నాను, దేవుని ఎదుట 2 మార్గాలు ఉన్నాయి. నిన్ను ఆశీర్వదించి విరుస్తాడు, విరచి ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. విరవడం మాత్రం పక్క, విరవబట్టం కూడా అధిక ఆశీర్వాదం కోసం. దేవునికి స్తోత్రం. దానియేలు తన దేశంలో ఉన్నప్పుడు ఒక జ్ఞాని, దానియేలు తన ప్రజల దగ్గర ఉన్నప్పుడు తెలివైనోడు, దానియేలు తన వారందరితో ఉన్నప్పుడు భక్తుడ్రా, ప్రార్థనాపరుడ్రా, మంచోడ్రా అన్నారు. అయితే అతని జీవితంలో ఒక 25 సంవత్సరాలు విరవబట్టం జరిగింది. ఆ తర్వాత దానియేలు ఏమన్నారో తెలుసునా? మా దేశాన్ని కాపాడే యోధుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇతడు సేవించే దేవుడే నిజమైన దేవుడు. అతడు సేవించే దేవుడికే మొత్తం దేశమంతా సాగిలపడాలి. ఒక్కడు దేశాన్ని దేవుని ముందు మోకరిల్లింపచేశాడు. హల్లెలూయా.
కాబట్టి చెల్లి, తల్లి, నేను ప్రేమతో తెలియచేస్తున్నాను. లోపల ఇంకా బాధతో ఈ మాటలు చెప్తా ఉన్నాను. ఒకవేళ నీ జీవితంలో శ్రమలు వదలటం లేదా, ఒకవేళ నీ కుటుంబంలో అవస్థలు తప్పడం లేదా, నీ వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో ఒక స్థాయి, ఒక స్థితిని చేరుకోకుండా ఉన్నావా? భయపడొద్దు. ఆశీర్వాదానికి చాలా దగ్గరలో ఉన్నావు. దేవునికి స్తోత్రం. నీ పట్ల ఆయనకున్నటువంటి తలంపులు బహు గొప్పవి. నేను చాలాసార్లు చెప్తాను, దేవుణ్ణి నమ్మి బాగుపడిన వారు కోకొల్లలుగా ఉన్నారు. దేవుణ్ణి నమ్మి చెడిపోయాము, పాడైపోయాము అన్నవారు ఒక్కరు కూడా లేరు. ఎందుకు? దేవునికి స్తోత్రం. నిశ్చయంగా నీ స్థితి మునుపటి కంటే ఉన్నతంగా మారుతుంది. నమ్ము. హల్లెలూయా. దేవుని దగ్గరే డిమాండ్ చేసి దేవునికే సూచనలు, సలహాలు ఇచ్చే అటువంటి వ్యతిరేక పని మనకొద్దు. ఆయన చేతి కింద దీన మనస్కులై ఉందాం. తగిన కాలములో మనం హెచ్చించబడతాం. చెప్పండి, తగిన కాలములో. కొంతమందికి శ్రమ, శోధన, పరీక్ష అస్సలు ఇష్టం ఉండదండి. ఇంకా దీవెనలు, కట్ల మీద కట్లు, బంగారం మీద బంగారం, బట్టల మీద బట్టలు వచ్చి పడిపోతూ ఉంటే అబ్బో ఏం దీవెన అంటారు. ఏదైనా జరగరాంది, ఏదైనా తలంచంది ఏదైనా జరిగితే అంతే, గాలి తీసిన బుడలేగా. అప్పటి వరకు ఎంతలా మాట్లాడారో, అప్పటి వరకు ఎంతలాగా చేశారో, ఉన్నట్టుండి పెదవిరుపులు, నొసలతో వెక్కిరింతలు, రకరకాలు. అయితే ఈ మధ్యాహ్నం అది చెప్తున్నాను, యేసయ్య రాత్రి రొట్టెను తీసుకుని ఆశీర్వదించి విరిచారు. విరచి ఇది నా శరీరం అన్నారు. దేవునికి స్తోత్రం. నువ్వు విరవబడినా విరవబడకపోయినా నీవు దేవుని శరీరం. హల్లెలూయా. క్రీస్తుని యందు జీవించుచున్నాడు. నీవు తీసుకునే ఈ శరీరం, నీవు తీసుకునే రక్తము ద్వారా నెలకొకసారి ఆయన నీలో ప్రవేశిస్తున్నాడు. నీ శరీరములో శరీరమై, నీ రక్తములో రక్తమై కలిసి మిళితమైపోతున్నాడండి యేసయ్య. ఎంత భాగ్యం ఇచ్చారు దేవుడు. హల్లెలూయా. నేను దేవుణ్ణి, నేను ఈ మందసం మీద ఈ పైనే ఉంటాను, మీరు నా భక్తులు, విశ్వాసులు, మీరు అక్కడే ఉండండి, వారానికి ఒకసారి వచ్చి దండం పెట్టి వారానికి ఒకసారి వచ్చి ఎలా చేసి వెళ్ళిపోండి అని చెప్పట్లా. నాలో మీరు, మీలో మనం కలిసి ఆయన శరీరం తిని ఆయన రక్తం త్రాగుట వల్ల మనలోకి ఆయన, ఆయనలో మనం కలిసి. దేవునికి స్తోత్రం. అటువంటి అద్భుతమైనటువంటి రోజు ప్రభు సంస్కారపు ఆరాధన ఇచ్చే ఈరోజు కనుక దయచేసి ప్రతి ఆదివారం మానేసి ఈ ఒక్క ఆదివారం రావద్దు. కేవలం వీల్లేదు, పనుంది, పండగ ఉంది, ప్రయాణం ఉందని చెప్పి అన్ని ఆదివారాలు వచ్చి ఈ ఆదివారాన్ని మిస్ కావద్దు. ప్రభు మిమ్మల్ని ప్రేమించాడు, తన కుటుంబంలో చేర్చుకున్నాడు, సహవాసంలో చేర్చుకున్నాడు, తన పిల్లలని పేరు పెట్టాడు గనక భయభక్తులతో, శ్రద్ధాశక్తులతో ఈ యొక్క క్రమాన్ని మనం పాటించుతాం. ఎప్పటి వరకు పాటించాలి? యేసయ్య రానంత వరకు, మనం ఈ లోకాన్ని విడిచిపెట్టనంత వరకు. దేవునికి స్తోత్రం. ఆశీర్వదించే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. నిశ్చయముగా ఆయన ఆశీర్వాదాలతో మనం తొలతూగుతాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక.